मेरा पॉकेट का पैसा जब खत्म होगा तभी परमेश्वर देगा। చూడండి, నా పాకెట్లో ఎప్పుడైతే డబ్బులు ఖాళీ అవుతాయో అప్పుడు దేవుడు నాకు ఇస్తాడు. अगर मेरे पॉकेट के अंदर पैसा भरे रहेगा वो प्रभु नहीं देगा। అయితే నా పాకెట్లో కానీ డబ్బులు ఉంటే దేవుడు నాకు డబ్బులు ఇవ్వడు. अगर भरे रहने वाला चीज दूसरों के पास फालतू चले जाएगा। ఈ పాకెట్ ఏదో నిండి ఉందో వేరే వాళ్ళకి వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది. हालेलुया హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. इसीलिए आज हम लोग सीखना चाहते हैं। यूनानी सुसमाचार में लिखा हुआ है एक बच्चे के द्वारा, बच्चे के दिल एक नॉर्मल जीवन रहता है, एक नम्र जीवन रहता है, उसके अंदर में कोई पाप नहीं रहता है, उसके अंदर में कोई लालच नहीं रहता है, संसार के ज्ञान उसके अंदर में नहीं रहता है, वो सिर्फ परमेश्वर का उसके अंदर में गुण रहता है। అయితే ఒక చిన్నపిల్లడు చూస్తే తగ్గింపు గుణంతో ఉంటాడు, అంటే నిర్మలమైన హృదయంతో ఉంటాడు, నిష్కలంకంగా ఉంటాడు, తగ్గింపు గుణంతో ఉంటాడు. ఆ దేవుడు దైవిక గుణము కలిగి ఉంటాడు. ఈరోజు మనం కూడా ఆ దైవిక గుణము మనము కలిగి ఉండాలి. हमेशा हमारे जीवन में देने वाला चीज बनना है। ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రభుకి ఇచ్చుట అట్టి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. हमेशा हमारे बाल बच्चे को देने वाला सिखाना है। ఎప్పుడు కూడా మన బిడ్డల్ని ఇచ్చేవారుగా మనం వాళ్ళకి నేర్పించాలి. हमारे बाल बच्चे को प्रार्थना बैठाने का सिखाना है। మన బిడ్డలని ప్రార్థన నేర్పించుట, ప్రార్థన చేయుట, దేవుణ్ణి పిలుచుట మనం నేర్పించాలి. उन लोग को प्रेम को सिखाना है। మన బిడ్డల్ని ప్రేమించుట మనం నేర్పించాలి. हमारे बाल बच्चे को अच्छा शिक्षित देकर अच्छा जगह में पहुंचाना है। మన పిల్లల్ని మంచిగా పెంచి మంచిగా వాళ్ళకి మనం నేర్పించి ఉన్నతమైన స్థలంలో వాళ్ళకి నిల్చోబెట్టాలి. हालेलुया, 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 हालेलुया. अगर हमारे अंदर में प्रार्थना जीवन है तो हमारे बाल बच्चा का भी जीवन ऐसे ही रहेगा। కానీ తల్లిదండ్రుల్లోన ప్రార్థన జీవితం కలిగి ఉంటే బిడ్డల్లో కూడా ప్రార్థన జీవితం వస్తూ ఉంటుంది. वो कभी भी पाप में नहीं गिरेगा। ఈ బిడ్డలు ఎప్పుడు కూడా పాపంలో పడిపోరు. దేవుడు वो दुष्ट लोगों से संगति नहीं करेगा। మీ యొక్క బిడ్డలు దుష్ట సంగతి, ఎవరితో దుష్టులతో స్నేహం वो చేయరు. दुष्ट लोगों के साथ नाता और व्यवहार नहीं करेगा। మీ యొక్క బిడ్డలు దుష్టులతో తిరిగి దుష్టులతో చెడిపోకుండా ఉంటారు. हालेलुया, 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 हालेलुया. हमारे बाल बच्चे अच्छा व्यक्ति बनेगा। మన యొక్క బిడ్డలు మంచి వ్యక్తులుగా మారుతారు. अच्छा व्यक्ति बनकर अच्छा लोगों के बीच में वो खड़ा होगा। మంచి వ్యక్తులుగా మంచి వ్యక్తుల మధ్యన వాళ్ళు నిల్చుంటారు. उसका नाम हर एक जगह में उन लोग पहचान होगा। వాళ్ళ యొక్క పేరు అనేక స్థలాల్లో పలకబడుచుంటుంది. मेरे प्रियो, धन और संपत्ति और घर और जमीन वो बड़ी चीज नहीं है। ఈ యొక్క ధనము, ఈ యొక్క ఆస్తి, ఈ యొక్క సంపద 2 రోజుల కొరకే. आज ये सब चीज हमारे साथ कभी नहीं आएगा। ఈ మన డబ్బులు, మన ధనము, మన ఇల్లు ఎప్పుడు కూడా మనతో రాదు. ये चीज हमारे साथ कभी व्यवहार नहीं करेगा। ఎప్పుడు కూడా అది మనకి ముక్తి మార్గంలో తీసుకువెళ్ళలేదు. परमेश्वर का सामर्थ, परमेश्वर का वचन, परमेश्वर का प्यार वो हमेशा हमारे रहेगा। దేవుడు యొక్క ప్రేమ, దేవుడు యొక్క ఆశీర్వాదము, దేవుడు యొక్క కృప ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. सर ने बता रहे थे अंबानी, సార్ చెప్పారు ఇప్పుడు उसके पास बहुत धन संपत्ति है। వాళ్ళకి కూడా చాలా డబ్బు సంపద ఉంటుంది. बहुत बड़े बड़े लोगों के पास बहुत धन संपत्ति है। ఈ లోకంలో అనేక మంది అనేక డబ్బులు చాలా డబ్బులు ఆస్తున్నది. उन लोगों के पास धन संपत्ति प्रॉपर्टी बहुत है। ఈ లోకంలో ఆస్తి జాగాలు చాలా ఉన్నాయి చాలా మందికి. लेकिन उन लोग के पास प्रभु नहीं है। కానీ వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు ప్రభు లేరు. हालेलुया, 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 हालेलुया. सब कुछ रहने के बाद नरक में जाने से कोई फायदा नहीं है। అన్ని డబ్బులు సంపాదించి లోకం అంతా సంపాదించి నరకంలోకి వెళ్తే ఎటువంటి ఉపయోగం లేదు. हालेलुया, हालेलुया. सब कुछ रहने के बाद भी वो अग्नि कुंड में जाने का जानिया जल रहा है, वहां जाने से कोई फायदा नहीं है। అన్ని సంపాదించి చివరికి మనం అగ్ని కుండంలో పడవేసి అగ్నిలో పడవేస్తే ఎటువంటి లాభం లేదు. हालेलुया, हालेलुया. हमारे पास सब कुछ नहीं रहने के बाद भी, जो सब कुछ नहीं रहने के बाद भी एक चीज है, हमेशा वो शांति देने ला प्रभु यीशु मसीह। ఏది మనకి లేకపోయినా పర్వాలేదు కానీ మన జీవితంలో ఒక శాంతి కావాలి. ఆ శాంతి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఇస్తారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया,
హల్లెలూయా. मेरे पिताजी सोना बना बना के बहुत पैसा कमाया। నా తండ్రి గారు బంగారం చేసి చేసి సరాబులు సారు బంగారం చేసి చేసి చాలా డబ్బులు సంపాదించారు. मैं सोनार का बेटा, मैं तेलुगु नहीं जानता, छत्तीसगढ़ में पैदा हुआ। నేను ఒక సరాబులకు కొడుకుని, కానీ నేను ఛత్తీస్గఢ్ లో పెరిగిన నాకు తెలుగు రాదు. मेरा बेटा बेटी सब तेलुगु जानते हैं। నా పిల్లలందరూ తెలుగు మాట్లాడతారు. अगर सोनारी लोग सोना नहीं खाने से चैन नहीं आता है। అక్కడికి అది सोनारी लोग सोना नहीं खाने चैन नहीं आता है। సునారులు ఇది ఈ యొక్క బంగారం దొంగతనం చేస్తే నిద్ర పట్టదు, లేకపోతే దొంగతనం చేస్తే నిద్ర పడదు. एक तोला सोना में निकाल के खाएंगे 2 मास का। ఆ ఒక్క ఎవరైనా వస్తువు తెస్తే ఒక తులం కొట్టి నెల రోజులు వచ్చింది భర్త. आज मेरे पिताजी सोना नहीं पहनते, मेरा पत्नी। చూసారు ఎప్పుడుకొచ్చి నా ఆవిడ ఎప్పుడుకొచ్చి బంగారం వేసుకొని వచ్చాడు. मैं बोला सोना मत पहनना, बोला నేను చెప్పాను బంగారం వేసుకోవద్దు అని. मैं नहीं बोला, परमेश्वर का वचन को सुन पढ़ा, मैं इसको मनाने के वो नहीं पहनती है। అది మా ఆవిడ కూడా దేవుడు వాక్యం పడి చదివింది, అది ఆవిడ వేసుకోవడం అనిసింది. अच्छा कपड़ा पहनेगी, एक घड़ी पहनेगी, अच्छा खाना खाएगी, మంచి వస్త్రాలు వేసుకుంటది, మంచిగా ఉంటది, మంచిగా తిని మంచిగా ఉంటది. ये सब चीज मैं आपको ऐसी बोल रहा हूँ, उसमें ध्यान मत दीजिए, लेकिन सबसे बड़ा चीज हमारे अंदर में प्रभु रहना है। ఇవన్నీ నేను చెప్తున్నాను, ఇవన్నీ మీరు ధ్యానం చేసుకోండి, కానీ అన్నిటికంటే పెద్ద విషయం యేసుక్రీస్తు మనలో ఉండాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हमारे बाल बच्चे को अच्छा शिक्षा देना है। మన బిడ్డల్ని మంచి మార్గంలో, మంచి శిక్షలో, మంచి ఉపదేశాల్లో మనం తీసుకెళ్ళాలి. हमारे बाल बच्चे अच्छा होना है। మన బిడ్డలు మంచి అవ్వాలి, ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. हमारे बाल बच्चे को देखकर दूसरा बाल बच्चे सीखना चाहिए। మన బిడ్డలు చూసి అనేక మంది బిడ్డలు నేర్చుకోవాలి, మన బిడ్డలను చూసి. हालेलूया, హల్లెలూయా. ये वचन में सबको आशीर्वाद दे। ప్రభు ఈ రాజేష్ బ్రదర్ని ఆశీర్వదించిన గాక. దేవుడు గొప్పగా, దేవుడు మన సార్ ద్వారా గొప్పగా దేవుడు మాట్లాడారు, మన పీటర్ సార్ ద్వారా మనకు కూడా దేవుడు గొప్పగా మాట్లాడారు. ఇవన్నీ కూడా మీరు మనసులో ఉంచుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు నమ్మండి. అతనే మీకు రక్షణ ఇస్తాడు, సహాయం చేస్తాడు, దీవిస్తాడు. మనం చూసినట్లయితే మత్తయి 11:28 మీరు చదవండి. మత్తయి 11:28 మనం చదువుదాం. బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 11:28 మనం చూసినట్లయితే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అక్కడ. మత్తయి 11:28 మనందరికీ దేవుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం రాస్తుంది? భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయను. నేను సాత్వికులను దీని మనసు గల వాడు కనుక మీ మీద నా కారు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని దేవుడు ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. దేవుడు వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, దేవుడు బిడ్డలారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఎవరి దగ్గరికి రావాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి. ఈరోజు మీరు ఎంతో భారం ఉన్నాయి, మీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మీ జీవితంలో. దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు వాక్యానుసారంగా? ఎవరి దగ్గర మనం రావాలంట? మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి అయితే మనం ఎప్పుడైతే వస్తామో అతను మనకి ఏం చేస్తాడు తెలుసా? నిశ్చయంగా నీ భారాన్ని దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్నో భారాలు నీలో ఉన్నాయి. ఎవరు చెప్పుకుంటున్నావు నీ భారాలు? ఎవరికి మీరు చెప్పుకుంటున్నారు నీ భారాలు? కానీ దేవుడు వాక్యం మనకి ఏం చెప్తుంది? నా దగ్గరికి రండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? డబ్బులు ఇవ్వమంటున్నాడా దేవుడు? నాకు డబ్బులు ఇవ్వండి అంటున్నాడా? ఏంటంటున్నాడు దేవుడు? నాకు కోల్డ్ ఇవ్వండి, మేక ఇవ్వండి అంటున్నాడా? లేదు లేదు. ఏమంటున్నాడు? నా దగ్గరికి మీరు రండి, నేను మీకు ఏమి ఇస్తానట? విశ్రాంతి. హల్లెలూయా. అర్థం దేవుడు బిడ్డలారా, ఈరోజు మీకు ఎంతమందికి విశ్రాంతి ఉంది చెప్పండి? ఒక్కసారి మీ చేతి కట్టండి, నాకు విశ్రాంతి ఉంది, జీవితంలో నేను చాలా శాంతిగా ఉన్నాను అన్నవారు ఒకసారి చేయండి. ఒక్కసారి ఫోటో తీస్తాను చూడండి. ఒకసారి చూసారా? ఒక్క చేయి కూడా లాగలేదు. చూసారా? ఒక్క చేయి కూడా లాగలేదు. నేను ఈరోజు ఇంట్లో శాంతిగా ఉన్నాను, మార్కెట్లో శాంతిగా ఉన్నాను, అన్నింటిలో శాంతిగా ఉన్నవారు ఒక్కరిని చేయొద్దని చూద్దాం. అయితే ఉన్నారు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు శాంతిగా ఉన్నారు. హల్లెలూయా. అయితే నేనేం చెప్పింది ఏంటంటే, నిజమైన శాంతి ఎవరికైతే లేదో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నిశ్చయంగా మీకు శాంతిని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు పెట్టాలి. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను సాత్వికుణ్ణి, దీన మనసు కలవాడిని. ఎవడైతే నా కాడిని మోస్తాడు, మీ కాడిని మోచి నన్ను వెంబడించండి, అప్పుడు మీకేం కలుగుతుందట? విశ్రాంతి కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు మీకు పూర్ణమైన విశ్రాంతి దేవుడిస్తాడు. ఈరోజు చాలా మందికి విశ్రాంతి లేదు మీకు కదా. మనసులో ఎన్నో టెన్షన్, ఎన్నో బాధలు. ఎంతమందికి
కొడుకులు బాగోలేదు, కూతురులు బాగోలేదు, డబ్బులు లేవు, చాలా మందికి ఆర్థిక సమస్యలు, చాలా మందికి ఏడుస్తుంటారు చాలా మంది. కానీ దేవుడు ఏంటంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను నీకు సాయం చేస్తాను అంటున్నాడు దేవుడు. ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సాయం చేస్తాను అంటున్నాడు దేవుడు. అలా పిలిచే దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. దేవుడు ఏంటంటున్నాడు, నువ్వు నా దగ్గర రా, నేను నీకు సాయం చేస్తాను. ఎవరు నీకు సాయం చేయకపోయినా నా ప్రేమైన నా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ సాయం చేయడానికి అతను రెడీగా ఉన్నాడు. అందుకని అందరికి వచ్చినానికి అతను ఏం చేస్తాడట, నీ భారాలన్నీ తొలగిస్తాం, నీకేంటి ఇస్తాడట, విశ్రాంతిని కలుగు చేస్తాం, నీ జీవితంలో శాంతి సమాధానాన్ని అతను ఇస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత మీరు చదవండి యోహాను 14:16 చదవండి. యోహాను సువార్త 14:6. నేను ఎక్కువ చెప్పను, 3-4 రిఫరెన్స్లు చెప్పి నేను క్లోజ్ చేసిస్తాను. యోహాను సువార్త 14:6. బుక్ ఆఫ్ జాన్, జోన పుస్తకం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఏం చెప్పారట, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఈ లోకంలో ఎవరైనా ఈ మాట చెప్పారా? ఈ లోకంలో ఎవరైనా ఈ మాట చెప్పారా? ఎవరైనా చెప్పగలిసారా? లేదు 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 లేదు. యేసు ప్రభు ఏం చెప్పారట, నేను మార్గాన్ని, నేను సత్యాన్ని, నేను జీవాన్ని. అయితే ఎక్కడికి మార్గం దేవుడు పెట్టారు చెప్తాను. ఈరోజు చాలా మందికి మార్గాలు ఎక్కడెళ్ళాలో తెలియదు. వాళ్ళ జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ముందుకు వెళ్ళగాలో, అడుగేయాలో వాళ్ళ జీవితంలో మార్గం కనబడుకుంటుంది. కానీ యేసు ప్రభు ఏంటన్నారంటే, నేను మీకు మార్గాన్ని చూపిస్తాను అంటున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. అది ఇంకో మార్గం. ఈ మార్గం ఏం మార్గం అంటే పరలోకం మార్గం. ఈ మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది మీకు? యేసు ప్రభు మార్గంలో నడిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? స్వర్గంకి వెళ్తారు. యేసు ప్రభు చెప్పాడు, నేను మార్గాన్ని, నేను కూడా మార్గాన్ని అని చెప్పాడా, నేనే మార్గాన్ని అని చెప్పాడు? చెప్పండి. నేను కూడా మార్గాన్ని అంటే ఎన్నో మార్గాలు. చాలా మంది ఏమనుకుంటారు, ఏ దేవుడిని నమ్మినా కూడా పరలోకంకి వెళ్ళిపోతాం మనం. అన్ని నీళ్ళు ఒకే సముద్రంలో కలుస్తుంది. మీరు చూసారా సముద్రంలో కావడం? దేవుడు పెట్టారా? అవి ఉట్టి మాటలు, అవన్నీ కూడా అవన్నీ ఉట్టి మాటలు. మనకి చచ్చిపోయిన తర్వాత 7 జన్మలు ఉన్నాయి అంటారు, అవి ఉట్టి మాటలు, పెద్ద అబద్ధం ఉంది. చచ్చిపోయిన తర్వాత ఒక న్యాయ తీర్పు ఉంది. దేవుడు పెట్టారు న్యాయ తీర్పు ఉంది. మన యేసు ప్రభు మనలో నడకపోతే ఒక న్యాయ తీర్పు ఉంది. ఆ న్యాయ తీర్పులో యేసు ప్రభు కూర్చుంటారు. మనం అందరికి సార్ చెప్పారు కదా, ప్రతి ఒక్కరు లెక్క చెప్పవలసారు, మీరు నేను అందరూ కూడా. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే మన పాపాలన్నీ దేవుడు క్షమించి మనకి పరలోకపు మార్గంలో దేవుడు నడిపిస్తాం. హల్లెలూయా. ఏ నీటిలో మునిగినా పాపం పోదు, ఏ స్థలంకి వెళ్ళినా పాపం పోదు. మన పాపం పోవాలంటే పరిశుద్ధమైన యేసు రక్తముతో మనం కడగబడాలి. యేసు రక్తముతో మనం కడగబడితేనే మన పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభువే పరలోకానికి మార్గము దేవుడు పెట్టాలి. ఆ తర్వాత యేసు ప్రభు ఏం చెప్పారంట, నేను సత్యం అని చెప్పారు. యేసు ప్రభు ఎవరంట? సత్యం. ఈ లోకంలో యేసు ప్రభువే సత్యమైన దేవుడు. అతను తప్ప ఇంకా సత్యమైన దేవుడు ఎవరు లేరు. ఆ తర్వాత ఏం చెప్పారు, నేను జీవాన్ని. యేసు ప్రభు ఈ లోకానికి జీవము, అతనే మనకి జీవాన్ని ప్రసాదిస్తాడు. హల్లెలూయా. నిత్య జీవాన్ని అతనే మనకు ప్రసాదిస్తాడు దేవుడు బిడ్డ. హల్లెలూయా. నిత్య జీవము, నిత్య సంతోషము, నిత్య ఆనందము దేవుడు మనకి ప్రసాదిస్తాడు. హల్లెలూయా. అందుకనే మనం అతను నమ్ముకున్నట్లయితే అతను మనకి నిశ్చయంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కృప చూపిస్తాడు, నడిపిస్తాడు దేవుడు. అందుకనే దేవుడు బిడ్డలారా, మనందరం కూడా దేవుడిని నమ్ముకోవాలి. నమ్ముకోకపోతే దేవుడు బిడ్డలారా, యోహాను సువార్త 14:1-2-3 చదివేయండి. నేను క్లోజ్ చేసి హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. దేవుడు పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి, మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. దేవుడు ఏంటంటున్నాడు, మీ హృదయాన్ని కలవరపరచుకోకండి, నేనున్నాను అంటున్నాడు దేవుడు. ఎవరైతే దేవుడు నమ్మారు కదా, ఆ హృదయాన్ని ఎప్పుడు దేవుడు కలవరపరచనివ్వడు. అతనేమంటున్నాడు, మీకోసం అని నిత్య జీవం ఒక స్వర్గాన్ని నేను నిర్మించి ఉంచానని దేవుడు చెప్పాడు. స్వర్గంలోన మన కోసం ఒక స్థలం దేవుడు ఉంచాడు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వాళ్ళకి పరలోకంలో స్థలము దొరుకుతారు. హల్లెలూయా. అందుకని మనందరం యేసు ప్రభు నమ్ముకుందాం. నేను సైనిక కోసం ఒక చిన్న 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నాకు ప్రభు కృపను పెట్టి మా కౌంటర్లో ఏముందంటే
నిజం మాట చెప్తున్నాను, అమ్మాయిలు అసలు లేరు మా కౌంటర్లో, అమ్మాయిలు అసలు లేరు. ఇప్పుడు మా జైపూర్లో కూడా మా కౌంటర్లో చాలామంది పెళ్ళి అవ్వకుండా ఉన్నారు. చాలామంది మాకేటన్నారంటే దేవుడు నమ్ముకుంటే పెళ్ళి అవ్వదు అన్నారు, కానీ మొదటగా నాకే పెళ్ళి అయింది. హల్లెలూయా. అర్థమైందా దేవుడు పెట్టారా? అర్థమైందా? కానీ పెళ్ళి అయింది, దేవుడు అద్భుతంగా చేశాడు పెళ్ళి. దేవుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కలిపాడు, ఒడిశా స్టేట్ నుంచి ఆంధ్ర స్టేట్కి కలిపాడు దేవుడు. హల్లెలూయా. మన ఒడియా అది తెలుగు కదా, అనేది డబల్ దమాట. అర్థమైనా దేవుడు పెట్టారు? అయితే చూసినట్లయితే దేవుడు అద్భుతాలుగా చేస్తాడు దేవుడు పెట్టారు. దేవుడు మీరు ఏదైతే అవ్వదు అనుకుంటారు కదా, అది వేసి చూపిస్తాడు దేవుడు. ఆ తర్వాత పెళ్ళి అయింది, పెళ్ళి అయిపోయింది, ఒక టెన్షన్ పోయింది. ఈ లోకంలో 4 టెన్షన్లు ఉంటాయి. చూడండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 4 ఏంటంటే తెలుసా? ఫస్ట్ అబ్బాయి పుట్టాడా? పుట్టాడు. చదివిస్తున్నావా లేదా? సెకండ్ అది. మూడోది ఏంటంటే ఉద్యోగం చేస్తా, పొద్దు పెరిగిన తర్వాత ఉద్యోగం చేస్తానా లేదా? ఉద్యోగం టెన్షన్, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే పెళ్ళి. ఏంటి? పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకో టెన్షన్ ఏంటి? ఎంతమంది అమ్మాయిలు బాబు? నెక్స్ట్ ఇవన్నీ ఈ 4 స్టెప్లు అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు ఫోటోలోకి ఎక్కుతావు అదే చూస్తావు. ఫోటోకి ఎక్కడ అర్థం అయిపోయింది మీకు? ఇక్కడ ఉన్నారు, ఫోటోకి ఎక్కుతారు అంతే. అంటే ఏంటి? ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడితే ఈ లోకం ఏంటి నడుస్తుంది? ఈ 5 విషయాలు నడుస్తుంది. ఏంటి? పిల్లడు, పెద్దవడం, చదవడం, ఉద్యోగం చేయడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, సఫాయిపోవడం. కానీ దేవుడు కోరుకున్నది కాదు. అందుకోసం మనం పుట్టావా? ఈ 5 విషయాల కోసం మనం పుట్టావు ఈ లోకంలో కాదు. దేవుడు పెట్టాడు ఈ 5 విషయాల కోసం మనం పుట్టలే ఈ లోకంలో, మనం దేవుడి కోసం పుట్టావు ఈ లోకంలో. హల్లెలూయా. దేవుడు పని చేయడానికి, దేవుడి కోసం బతకడానికి మనం పుట్టావు ఈ లోకంలో. ఆ తర్వాత నా పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అడగడం మొదలు పెట్టారు. మీకు అర్థమైపోయిందా? నేను క్యాసెట్ వేసాను కదా. నెక్స్ట్ ఏంటి? మీకు పిల్లలు ఎంతమంది అని అడగడం మొదలు పెట్టారు. సంవత్సరం అయింది, నో. సంవత్సరంన్నర అయింది, నో. 2 సంవత్సరాలు అయింది, అప్పుడు కూడా నువ్వు ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఏ డాక్టర్ దగ్గర నేను చూపించలేదు, ఒక్క రూపాయి కూడా మా ఆవిడకి నేను డాక్టర్ దగ్గర చూపించలేదు. నా దేవుడు నాకు ఇస్తాడని నేను 2 సంవత్సరాలు దేవుడికి ప్రార్థన చేశాను. మన సార్ కూడా ప్రార్థన చేశారు, అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలము 2 సంవత్సరాల తర్వాత నాకు దేవుడు ఒక చక్కటిని అమ్మాయిని ఇచ్చారు. తన పేరు యూనిస్ బ్లెస్సీ, మేము ప్రేమగా సైని అని పిలుస్తున్నాము. 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చారంటే చూడండి, అది ఎంత జ్ఞానవంతురాలు. మా పాపని నేను గౌరవంగా చెప్పట్లేదు, నేను గర్వం కోసం చెప్పట్లేదు, కానీ 2 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఆ పాపని ఇచ్చారు. ఇప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తే గప్చుకుంటుంది, చిన్న పాపే కానీ హల్లెలూయా చెప్తుంది, స్తుతిస్తుంది, చేతులు ఎత్తుతుంది, దేవుడు స్తుతిస్తానికి. మా ఇంట్లో అనుకున్నాం కదా, మా ఇంట్లో అందరికంటే తెలివైంది అది, అందరికంటే తెలివైంది అది. మీరు ఈరోజు కాదు రేపు పొద్దున పెద్ద అవుతుంది, మీరు చూస్తారు. దేవుడు తనకి ఎంత, నాకు లేట్గా అయినా కూడా ఎంత మస్తు గిఫ్ట్ కానీ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని కొన్ని సమయంలో మనకి లేట్గా అనిపించవచ్చు, కానీ లేట్ కాదని అంతా మన మంచిగా చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా. అతను నమ్మిన వారికి అతను సిగ్గుపరచాడు. అతను సైని పుట్టిన తర్వాత మా అత్తవారు కూడా బ్లెస్సింగ్, మాకు కూడా బ్లెస్సింగ్. హల్లెలూయా. అందుకని దేవుడు పెట్టారా, ఆ సైని పుట్టింది మీ అందరూ ప్రేమతో సైని దీవించాలని, ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా మీ అందరూ ఆశీస్సులు మేము కోరుకుంటున్నాము. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనందరూ కూడాను ఆ తర్వాత లాస్ట్గా చివరి ప్రార్థన అమ్మగారు చేస్తారు. మనం సమను ముగించుకున్న తర్వాత కేక్ కటింగ్ ఉంది, దయచేసి కదలకండి. కేక్ కటింగ్ అయిన తర్వాత మనందరం భోజనంలోకి వెళ్దాం. హల్లెలూయా. प्रेज़ द लॉर्ड, हालेलुया। प्रार्थना చేసుకుందాము. सभी अपनी आंखें बंद करें, हम परमेश्वर के चरणों में बैठे हैं। हर कोई अपनी अवस्थाओं को परमेश्वर के चरणों में रखते हुए परमेश्वर से मांगे। परमेश्वर सबको उसकी इच्छाओं के अनुसार और उनकी आवश्यकताओं के अनुसार देने के लिए सर्वशक्तिमान ईश्वर है। उस परमेश्वर के सामने हम प्रार्थना करने जा रहे हैं। सभी लोग अपने मन को परमेश्वर की ओर केंद्रित करें, हम प्रार्थना करें। हालेलुया। सर्वशक्तिमान दयालु पिता जी, प्रभु जी, इस मध्याह्न समय में प्रभु जी तेरे चरणों में आते हैं।
अभी तक आपका वचन यहाँ पे बोया गया प्रभु जी, ये वचन 30 गुना 60 गुना 100 गुना फल लाने पाए प्रभु जी। जिसके प्रभु जी हृदय में ये बोया गया है प्रभु जी, कहीं से भी शैतान से नष्ट करने ना पाए प्रभु जी। जिन घरों में प्रभु जी अशांति है वहाँ शांति से तू भर दे प्रभु जी। खास तौर से हम प्रभु जी शैनी के बर्थडे के सिलसिले में यहाँ पर इकट्ठे हुए हैं प्रभु जी। हमारे साथ रहकर हमें अभी तक मदद किया हुआ परमेश्वर, 1 साल बच्ची को प्रभु जी तूने सारे बीमारियों से बचाकर अच्छे तंदुरुस्ती के साथ रखने के लिए तेरे नाम का धन्यवाद और स्तुति करते हैं प्रभु जी। अब प्रभु जी हालेलुया, हम प्रभु जी यहाँ पे केक कटिंग करते हुए प्रभु जी 1 साल तूने चलाए हुए रास्तों के लिए धन्यवाद देते हैं प्रभु जी। प्रभु जी हमारे सारे प्रभु जी खुशी के संदर्भों में आप हमारे साथ करके मदद कर, आए हुए सारे लोगों को तो आशीष दे, यहाँ से खुशी खुशी लौटने के लिए हर किसी को तो मदद कर पा प्रभु जी। आए हुए दास को भी तेरे हाथों में सौंपते हैं प्रभु जी। अभी तक चलाए हुए परमेश्वर के नाम को धन्यवाद देते हैं प्रभु जी। और प्रभु जी राजेश और परिवार को प्रभु जी, उनके भाइयों को, माँ बाप को, उसके प्रभु जी हालेलुया संबंधियों को, सबको तो आशीष देगा प्रभु जी। ये परिवार तेरे नाम की महिमा के लिए खड़े रहने के लिए तू मदद कर प्रभु जी। ज्ञान और बुद्धि में प्रभु जी हालेलुया शैनी प्रभु जी जब बढ़ती है प्रभु जी, वो तेरे नाम की महिमा के लिए बढ़ने पाए प्रभु जी। बच्ची को तेरे हाथों में सौंप देते हैं सारे प्रभु जी हालेलुया, दुष्टता से और दुष्ट रोग से प्रभु जी बचाए रख प्रभु जी। तेरे प्रभु जी आड़ में छुपा कर रख, तेरी कृपा के द्वारा प्रभु जी तू उसका विभजन कर प्रभु जी। उसके आगे पीछे और उसके चारों तरफ तेरे दूतों को तू प्रभु जी विभजन कर प्रभु जी। कहीं भी कोई भी प्रभु जी उसे शैतान उसे छूने ना पाए प्रभु जी। बच्ची को तेरे हाथों में सौंपते हैं, आए हुए हर किसी को तेरे हाथों में सौंपते हैं। वापस जाते समय उनके यात्रा में भी तू उनके साथ रह गया, मदद कर। आदि से अंत तक अभी तक हमें चलाए हुए परमेश्वर को धन्यवाद और महिमा देते हैं, सारी महिमा तुझे देते हैं। सब कुछ यीशु मसीह नासरी के नाम से मांगते हैं। ప్రైజ్ లార్డ్। చాలా చక్కగా అమ్మగారు ప్లాన్ చేశారు। నెక్స్ట్ ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది। కేక్ కటింగ్ అయిన తర్వాత ఎవరైనా కూడా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే, వాళ్ళ సమస్యలు చెప్పాలనుకుంటే పాస్టర్ గారి దగ్గర వచ్చి మీ సమస్యలు చెప్పి తను మీకోసం ప్రార్థన చేస్తారు। మీరు ఎటువంటి తారతమ్యం లేకుండా మీరు రావచ్చు। మీకోసం మీరు రోగం అయిన ఏ సమస్య అని కూడా మీరు సార్తో చెప్పొచ్చు, సార్ మీకోసం ప్రార్థన చేస్తారు। హల్లెలూయా। ఇప్పుడు కేక్ స్టార్ట్ చేస్తాను। కేక్ కోసిన తర్వాత కేక్ మంచిగా కోసిన 5 minutes బ్రింగ్ ద కేక్ నెక్స్ట్ కేక్ వచ్చినంత వరకు మా చర్చ్ బిలీవర్స్ అందరూ పాట పాడతారు, చిన్న పాట పాడతారు। కమ్ ఫస్ట్ दृष्टि आमो परे